మీ అందరికీ తెలిసినదే పాత పావని హాస్పిటల్ ఇష్యూ చాలా రోజుల నుంచి అనంతపురంలో రగులుతోంది. మీకు ఇంతకుముందే చెప్పాం, అనేక సమస్యలు, గలాట్లు, క్రిమినల్ కేసులు అయిన తర్వాత ఈ మధ్య కాలంలో శ్రీనివాస్ అనే వ్యక్తి దొంగచాటుగా లీజ్ అగ్రిమెంట్ ఉందని చెప్పని డిఎంహెచ్ఓ ఆఫీస్కి హాస్పిటల్ పెట్టడానికి రిజిస్ట్రేషన్కి అప్లై చేసిన టెంపరీ రిజిస్ట్రేషన్కి డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళు డాక్యుమెంట్లు చూడుకోకుండా టెంపరీ రిజిస్ట్రేషన్ శాంక్షన్ చేశారు. అది తెలిసిన వెంటనే నేను కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చుకున్నా. సార్, నేను శ్రీనిలయం బిల్డింగ్లో 30% షేర్ హోల్డర్ని, నా సంతకం లేకోకుండా టెంపరీ రిజిస్ట్రేషన్ డిఎంహెచ్ఓ వాళ్ళు ఎట్లా ఇస్తారు? ఇమీడియట్గా టెంపరీ రిజిస్ట్రేషన్ రద్దు చేయమని చెప్పి నేను కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా డిఎంహెచ్ఓ గారికి ఎంక్వైరీకి వేశారు. డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా 2 నెలల క్రితం చాలా నిజాయితీగా 8/4/2026 తారీఖున షోకాజ్ నోటీస్ ఇచ్చారు అతనికి. అయ్యా, నువ్వు టెంపరీ రిజిస్ట్రేషన్ ఇచ్చినావు, నీ లీజ్ అగ్రిమెంట్లో 779 డోర్ నెంబర్ ఉంది, మీరు కొనిండే ప్రాపర్టీ 778. అసలు దానికి దీనికి డోర్ నెంబరే తప్పుంది. రెండోది, కింద కోర్టు కొట్టేసింది మీ లీజ్ అగ్రిమెంట్ని చెల్లుబాటు కాదని చెప్పని. ఇవన్నీ దాచిపెట్టి నువ్వు మాకు టెంపరీ రిజిస్ట్రేషన్కి నువ్వు అప్లై చేశావు, దీనికి సమాధానం ఇవ్వకపోతే మేము క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఇంతవరకు బాగుంది. ఇమీడియట్గా నేనేం చేశా, ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చినా కూడా హైకోర్టులో ఇమీడియట్గా నేను రిట్ వేసా. అయ్యా, టెంపరీ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయండి, వాళ్ళకి లీజ్ అగ్రిమెంట్ చెల్లుబాటు కాదు అని చెప్పని. అప్పటికి ఏం జరిగింది, వాళ్ళ 3 నెలలు మే 1వ తారీఖు టెంపరీ రిజిస్ట్రేషన్ టైం అయిపోయింది. ఏమున్నా కూడా 90 రోజుల లోపల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాల. మే 6వ తారీఖున హైకోర్టులో హీరింగ్ వచ్చింది. డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళు తరపున స్టేట్ జీపీ గారు పాల్గొన్నారు, వాళ్ళ తరపున వాళ్ళ అడ్వకేట్ పాల్గొన్నారు, మేము పాల్గొన్నాం. హైకోర్టు ఏం చెప్పింది, మే 6వ తారీఖున అయ్యా ఆల్రెడీ మే 1వ తారీఖే టెంపరీ రిజిస్ట్రేషన్ టైం అయిపోయింది దాని గురించి చర్చించేది ఏముంది, అసలు వ్యాలిడే కాదు ఆ రిజిస్ట్రేషను, కాబట్టి దీన్ని ఇంతటితో ముగిస్తున్నామంటే మేము అడిగినాం. సార్, పొలిటికల్ ఒత్తిడి వల్ల రేపొద్దున మళ్ళీ ఏమన్నా డిఎంహెచ్ఓ వాళ్ళు పాత డేట్లు వేసి ఏమన్నా వాళ్ళకి పర్మిషన్ ఇస్తే మా పరిస్థితి ఏంది సార్ అంటే, ఈ రోజుకి వాళ్ళకి ఏమీ చెప్పలేదు కాబట్టి రేపు నీకేం అన్యాయం జరిగినా ఇమీడియట్గా నువ్వు కోర్టుకు రావచ్చు మళ్ళా అని చెప్పని నాకు పర్మిషన్ ఇస్తూ కోర్టు దాన్ని తీర్పు చెప్పింది. ఇదంతా బాగుంది, చాలా నిజాయితీగా ఉన్నారు. కానీ ఈ సమయంలో డిఎంహెచ్ఓ మేడం లీవ్లో ఉన్నది. మొన్న 2వ తారీఖు మేడం జాయిన్ అయితేనే వీళ్ళు ఏం చేసినారు, విపరీతంగా రాజకీయ ఒత్తిడులు తెచ్చారు. వాళ్ళు శ్రీనివాస హాస్పిటల్లో రాజకీయ ఒత్తిడులు తెస్తే మేడం గారు లీగల్ ఒపీనియన్కి అనంతపురం వాళ్ళ ఆఫీసులో లీగల్ అడ్వైజర్ ఉండుకొని, ఈ జిల్లా కోర్టులో జీపీ ఉండుకొని వీళ్ళందరినీ కాదని అనఫిషియల్గా మాకు తెలిసిన విషయం హైకోర్టు జీపీ దగ్గరికి లీగల్ అడ్వైజర్కి పోయినారు, లీగల్ ఒపీనియన్కి కళ్యాణ్ చక్రవర్తి గారి దగ్గరికి. మరి ఆయన కూడా చెప్పారంట, ఏందండి మీరు మాకు లెటర్ రాసేది ఇవన్నీ చేసేది, లీజ్ అగ్రిమెంట్ చెల్లుబాటు కాదు, కోర్టులో ఉండే కేసుని మనకు ఏమవసరం దీనంతను, యాజ్ పర్ రూల్స్ ప్రకారం చేయండి, ఆల్రెడీ అది డీమ్డ్ టు బి డిస్మిస్ కదా అని చెప్పని అతను చెప్తే, కానీ అక్కడ పొలిటికల్ ఒత్తిడుల వల్ల మేడం గారు ఎన్నిక వచ్చిన తర్వాత శుక్రవారం సాయంత్రం 5:30కి అకస్మితంగా మా హాస్పిటల్ ఎంక్వైరీ చేశారు. ఇక్కడ మాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మే 1వ తారీఖు టైం అయిపోతే నిన్న శుక్రవారం రోజు ఎందుకు మేడం ఇన్స్పెక్షన్కి పోయింది అని మేము ప్రశ్నించినాం. దీంట్లో మాకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మేము మేడం గారిని అడిగితే ఏమీ లేదండి, ఒక సీరియస్ ఇష్యూ ఉంది కదా, నేను లేను 2 నెలల నుంచి, జస్ట్ చూద్దామని పోయినారు. సరే, ఆ విధంగా అయితే మంచిదే. కానీ మా అనుమానం ఏమంటే శ్రీనివాస హాస్పిటల్ వాళ్ళు ఏ పనికైనా వాళ్ళు సిద్ధమే, సర్టిఫికెట్లు కొనేకి సిద్ధమే, మోసం చేయడానికి సిద్ధమే, అన్నిటికీ సిద్ధమే. విపరీతంగా పొలిటికల్ ప్రెజర్ పెడుతున్నారు, డబ్బాసే చూపిస్తున్నారు. మరి ఒకటే మేము అడుగుతాం మేడం గారిని, మేడంగా మీరు ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, మాకు లీగల్గా న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఒకటే ప్రశ్న, మేడం గారు డబ్బు అధికారానికి లొంగుతారా, నిజాయితీగా నీతిగా ఉంటారా? కైండ్లీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదేమైనా నిజాయితీగా ఉండి మాకు న్యాయం చేయమని చెప్పని మేడం గారిని అడిగి ఆ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పొలిటికల్ ప్రెజర్లో పర్మిషన్ నాకు తెలిసి ఇవ్వకూడదు, ఇస్తే వాళ్ళ ఉద్యోగాలు పోయేది 100% నిజము. ఒకవేళ ఇచ్చినా
లీగల్గా నేను తప్పకుండా దీనికి హైకోర్టులో పోరాడతాం. అవసరం అనుకుంటే డిఎంహెచ్ ఆఫీస్ ఉందో టెంట్ వేసుకుని ఆడే ధర్నాకు కూర్చుంటా, నాకు న్యాయం చేరేంత వరకు. అవి సంవత్సరం 2 ఏళ్ళ నుంచి దౌర్జన్యంగా మనసులు తీసుకొని ప్రయత్నం చేశారు, దౌర్జన్యంగా ఓపెన్ చేయాలని చెప్పని. ఆ సందర్భంలోనే గలాట్ అయ్యి కూడా మేము 65 రోజులు జైలుకి పోవడం జరిగింది. ఒకవేళ మరొక్కసారి వాళ్ళు దౌర్జన్యంగా హాస్పిటల్లో ప్రవేశించి ఓపెన్ చేయాలని తెలిస్తే మా ప్రాణం పైన కూడా ఎనికి పోము. దీంట్లో ఎన్ని కేసులు పెట్టినా ఏమి చేసినా ఏమైనా కూడా చెరువులోకి ఎన్ని నీళ్ళు వచ్చినా తూములోంచి బయట పోవాల్సిందే. ఎన్ని దొంగ పర్మిషన్లు తెచ్చినా హాస్పిటల్ ఓపెన్ చేసుకోవాల్సిందే. వాటికి రాని చూద్దాం, మాకు హక్కు ఉంది, మా హక్కుని ఎవరు కాదని లేరు. అది ఇడిచిపెట్టే క్వశ్చనే లేదు.